వెల్కమ్ టు ఐపీఎల్ టాక్స్ విత్ యష్. సో ఈరోజు ఇంకొక సూపర్ మ్యాచ్ జరిగింది. అనుకున్నట్టే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్, చాలా టఫ్ మ్యాచ్, చాలా మంచి ఫైట్ జరిగింది. మన ఇంకొక ప్రిడిక్షన్ కూడా కరెక్ట్ అయిపోయింది. ఎస్, ఆర్సీబీ ఫైనలీ వన్ ద మ్యాచ్. చాలా మంచి మ్యాచ్ యాక్చువల్లీ. ఫస్ట్ పంజాబ్ మంచిగా స్టార్ట్ చేశారు అండ్ ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇట్స్ వెరీ గుడ్ డిసిజన్ బికాస్ చిన్న సమయంలో ఎంత స్కోర్ అయినా కూడా చేసి చేయొచ్చు, లైక్ 200, 190. చాలా మంచి బ్యాటింగ్ వికెట్. సో నేను ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పినట్టే చిన్నస్వామి చాలా చిన్న బౌండరీస్ ఉంటాయి అండ్ పెద్ద స్కోర్ చేయొచ్చు ఈజీగా. బట్ ఈ రోజు వికెట్ కొంచెం ట్రిక్కీ ఉంది అండ్ పంజాబ్ బ్యాటింగ్ ఆడేటప్పుడు కూడా బాల్ లైక్ సరిగా రావట్లేదు, అంటే కొన్ని బాల్స్ ఆగి వస్తున్నాయి. అండ్ నేను అనుకున్నా ఓకే 170, 160, 170 మంచి స్కోర్ యాక్చువల్లీ, ఫైట్ అవుతుంది అని అనుకున్నాను. దాని తర్వాత నేను యాక్చువల్లీ ముందే చెప్పా అల్జరీ జోసెఫ్. యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది బౌలర్స్ ఉంటారు చాలా పేస్ వేస్తారు, కానీ మధ్య మధ్యలో స్లోవర్ బౌన్సర్స్ T20 ఫార్మాట్లో అవి చాలా అవసరం. అండ్ అల్జరీ జోసెఫ్ చాలా కష్టం బికాస్ మనం ఓన్లీ లైక్ పేస్ బౌన్స్ చేస్తుంటాడు. ఈరోజు కూడా యాక్చువల్ చెప్పాలంటే 150, 160లో ఆగిపోవాల్సింది, బట్ లాస్ట్ ఓవర్ అల్జరీ జోసెఫ్ వేసిన ఓవర్ 19 runs వచ్చింది. సో దట్ కాస్ట్ ఆర్సీబీ కొంచెం టెన్షన్, 170 స్కోర్ వెళ్ళింది. సో చూడండి అయ్యా ఆర్సీబీ వాళ్ళు, నెక్స్ట్ ప్లీజ్ కొంచెం అల్జరీ జోసెఫ్ ప్లేస్లో టాప్లీ, బికాస్ టాప్లీ పైన నీకు మంచిగా లైక్ అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్ చేస్తాడు అండ్ కొంచెం బెటర్ బౌలర్ అల్జరీ జోసెఫ్ కన్నా. సో ఐ థింక్ దే నీడ్ టు మేక్ దిస్ చేంజ్. అండ్ ఇంకా మిగతాదంతా సూపర్. ఈరోజు చాలా బాగా ఆడారు అండ్ బౌలింగ్ చాలా డీసెంట్గా చేశారు ఈరోజు ఆర్సీబీ. అండ్ సో 170 స్టార్ట్ అయింది అండ్ కింగ్ కోహ్లీ, వావ్ వాట్ అ ఇన్నింగ్స్. అంటే కొంతమంది బ్యాట్స్మెన్స్ ఆడుతుంటే కొన్ని రఫ్ షాట్స్, కొంచెం లైక్ ఈ క్రాస్ బ్యాటింగ్ అలా ఉంటాయి, కానీ విరాట్ కోహ్లీ ఆడినంతసేపు అలా చూస్తూనే ఉండబుద్ధి అవుతుంది. లైక్ ఆ కవర్ డ్రైవ్స్ కానీ ఇవన్నీ, ఆ పుల్ షాట్ ఒకటి కొట్టాడు ఆ హర్షల్ పటేల్కి, లైక్ స్లోవర్ బౌన్సర్ని 6, నిజంగా నెక్స్ట్ లెవెల్. అండ్ రబాడాకి ఫస్ట్ బాల్ బయటకు వచ్చి స్లాష్ చేశాడు, కవర్స్లో 4. నిజంగా కింగ్ కోహ్లీ ఈజ్ కింగ్ కోహ్లీ. దాని తర్వాత మెల్లిగా స్కోర్ స్టార్ట్ అయింది. ఐ థాట్ ఓకే ఈజీగా అయిపోతుంది, లేదు మన ఐపీఎల్లో ఏది ఈజీగా అవ్వదు. అండ్ సడన్గా మరి వికెట్స్ పడడం స్టార్ట్ అయింది. నేను యాక్చువల్లీ తప్పు ప్రిడిక్ట్ చేశాను ఈరోజు. యాక్చువల్లీ మ్యాక్స్వెల్ 40+ స్కోర్ కొడతాడు అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా 0 అవుట్ అయ్యాడు. ఈరోజు కూడా బ్రార్కి ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ ప్లేడ్ ఆన్ బౌల్డ్. మ్యాక్స్వెల్ వికెట్ పడిన తర్వాత నేను ఓకే కొంచెం ఏదో తేడా కనిపిస్తుంది అనుకున్నా. దాని తర్వాత రజత్ వచ్చాడు, రజత్ కూడా బాగా ఆడాడు, బట్ అగైన్ వికెట్ ఇచ్చేసాడు. దాని తర్వాత కొంచెం హ్యాంగ్ అయింది మ్యాచ్. అండ్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ పడిందో దాన్ని కంప్లీట్గా ఐ థాట్ ఓకే పంజాబ్ గెలుస్తుందా ఈ మ్యాచ్ అని. యాక్చువల్లీ ఆర్సీబీ గెలుస్తుంది ప్రిడిక్ట్ చేశా, బట్ కానీ డీకే ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ డీకే. యాక్చువల్లీ పోయిన సీజన్ కాకుండా అటు పోయిన సీజన్ చాలా బాగా ఆడాడు ఆర్సీబీకి. అండ్ నేను ఆల్రెడీ ఈ సీజన్ స్టార్టింగ్లో నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా, సెకండ్ వీడియోలో చెప్పాను అనుకుంటా, డీకే ఈసారి లాస్ట్ సీజన్ హీల్ గివ్ ఎవ్రీథింగ్. అంటే ఈజ్ వెరీ కామ్ ఈసారి, ఏ ఓవర్గా షాట్స్ ఏవాట్లేదు, ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బాల్, చాలా మంచి ఫినిష్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ ఆర్సీబీ. సో ఇలాగే ఆడుతుంటే డెఫినెట్గా ఆర్సీబీకి మంచి ఛాన్స్ ఉంది. దే జస్ట్ నీడ్ టు వర్క్ ఆన్ దేర్ బౌలింగ్. అండ్ ఎస్, వన్ మోర్ ప్రిడిక్షన్ హ్యాస్ గాన్ రైట్, ఆర్సీబీ విన్, సూపర్. ఓకే, అండ్ మనం నెక్స్ట్ మ్యాచ్ మూవ్ అవ్వక ముందు ప్రిడిక్షన్. సో నేనేం ప్రిడిక్ట్ చేశాను అంటే ఆర్సీబీ విన్ అవుతుంది, మ్యాక్స్వెల్ 40 కొడతాడు. దాని తర్వాత ఇంకోటి ఏదో ప్రిడిక్ట్ చేశాను, చార్ 2 వికెట్లు తీస్తాడని. సో 2 ప్రిడిక్షన్ రాంగ్ అయ్యాయి, ఓన్లీ ఆర్సీబీ ఒకటి గెలిచింది. సో ఎస్, అండ్ ఇంకా మిగతా ఎవరు ప్రిడిక్ట్ చేశారు నేను చూశాను కమెంట్స్లో. అట్ యూజర్ TY1CH2VK7W ఎవరో తెలీదు, బట్ సూపర్గా ప్రిడిక్ట్ చేశాడు. ఆల్ 3 పాయింట్స్ కరెక్టే, సూపర్ బాస్. ఫస్ట్ ప్రిడిక్షన్ విరాట్ కోహ్లీ 40+ స్కోర్ చేస్తున్నాడు, డన్. తర్వాత ఆర్సీబీ విల్ విన్, డన్. మ్యాచ్ విల్ టేక్ 2 వికెట్స్, డన్. 3 బ్యాంగ్ ఆన్. ఈ పేరు చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ, కింద కమెంట్లో అంటే మేము కిందకి చూపిస్తాం ఆ పేరు ఎవరిదని. సో బాస్, సూపర్ ప్రిడిక్షన్. మీకు యాక్చువల్లీ వాల్యూ జోన్ నుంచి ఒక గిఫ్ట్ కూపర్ మేము ఇస్తున్నాం. సో యూ కెన్ జస్ట్ గో అండ్ షాప్ దేర్, మీకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ సూపర్, ఇలాగే ప్రిడిక్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, ప్రిడిక్ట్ చేసిన వాళ్ళందరికీ ఈ కూపన్స్ అన్ని గిఫ్ట్గా వస్తుంటాయి. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ మ్యాచ్. చాలా పెద్ద మ్యాచ్ ఈరోజు, సిఎస్కే వర్సెస్ జీటీ. సో పోయినసారి ఫైనల్స్ ఆడారు, భయంకరమైన మ్యాచ్, లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ వెళ్ళింది. అండ్ ఇవి 2 టీమ్స్ చాలా ఫైట్ చేస్తారు, అంటే లాస్ట్ బాల్ వరకు వీళ్ళు వదలరు. చాలా మంది తెలుసు సిఎస్కే నా ఫేవరెట్ టీం, కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ కూర్చొని ప్రిడిక్ట్ చేస్తానో నేను ఏమనుకున్నా అంటే ఓకే సిఎస్కే నా ఫేవరెట్ టీమ్ అని అలా చూడకూడదు అండ్ కరెక్ట్గా ప్రిడిక్షన్ ఇవ్వాలని, కరెక్ట్గా మాట్లాడాలని నేను ఫిక్స్ అయిపోయా. సో సిఎస్కే వర్సెస్ జీటీ, ఇది కూడా చాలా మంచి మ్యాచ్ అవబోతుంది. బికాస్ జీటీ నేను మొన్న చెప్పినట్టు చాలా మంచి టీం, నో సూపర్ స్టార్స్,
ఒక టీం వర్క్. అంటే హార్దిక్ పాండ్యా ఇంతకుముందు ఉన్నాడు, హార్దిక్ పాండ్యా కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఓన్లీ సీనియర్ ప్లేయర్స్ అంటే సీనియర్ ప్లేయర్స్ అంటే స్టార్ ప్లేయర్స్ అంటే ఓన్లీ మిల్లర్ అండ్ రషీద్ ఖానే, మిగతా అందరూ లైక్ నార్మల్ ప్లేయర్సే. అండ్ బట్ ద టీమ్ వాళ్ళు ఒక టీమ్గా ఫైట్ చేస్తారు, ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయరు. అండ్ ఆశీష్ నెహ్రా గారు అలా కూల్గా కోకోనట్ వాటర్ తాకుంటూ వెనకాల నుంచి మొత్తం ప్రతి బాల్ చెప్తుంటారు. అండ్ నిజంగా హీస్ అ గ్రేట్ కోచ్. సో దిస్ టీమ్ ఈజ్ నాట్ గనా ఈజీగా విన్ ఇచ్చేది, చాలా ఫైట్ చేయాలి వీళ్ళ దగ్గర నుంచి విన్ తీసుకోవాలంటే. బట్ ఆ చాలా ఫైట్ చేసే స్ట్రెంగ్త్ సిఎస్కేకి ఉంది. అండ్ ఇంకోటి రేపు మ్యాచ్ మళ్ళీ చెన్నైలోనే. సో ఇట్స్ నాట్ గోన్ బి ఈజీ ఫర్ జీటీ, కానీ ఈ మ్యాచ్ చాలా 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 టఫ్గా అవబోతుంది. ఓకే, ఇప్పుడు మనం టీం చూద్దాం ఒకసారి. ఐ థింక్ పోయినసారి చెప్పినట్టే సేమ్ టీమే సిఎస్కే ఉండబోతుంది. సేమ్ రుతురాజ్ ఓపెన్ చేస్తాడు అండ్ రచిన్ విల్ బి ఓపెనింగ్ విత్ హిమ్. సేమ్ అజింక్య వస్తాడు అండ్ అక్కడ నుంచి మిచెల్. సేమ్ టీమే ఉంటుంది. నాకు తెలిసిన వరకు శాంటినర్ని యూజ్ చేస్తారా? నో. ఏదైతే 11 ఉంటుందో అదే 11లో వెళ్తారు. అంటే అన్లెస్ ఎవరికైనా ఇంజురీ అయితే కానీ, లేదంటే ఒక ప్లేయర్ లైక్ ఆ వికెట్లో నాకు ఈ ప్లేయర్ అవసరం లేదంటేనే వాళ్ళు చేంజ్ చేస్తారు. సో నాకు తెలిసిన వరకు రేపు వాళ్ళు ఏమీ చేంజ్ చేయరు, సేమ్ టీమే ఆడబోతున్నారు. అండ్ ఇకపోతే జీటీ కూడా సేమ్ ప్లేయింగ్ 11 ఆడతారు. బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద విన్. ముంబైతో గెలిచి వస్తున్నారు, ఒక పెద్ద టీంని బీట్ చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా హై ఉంటుంది. మ్యాచ్ ఈవినింగ్ జరగబోతుంది అండ్ ఆల్రెడీ డ్యూ ఫ్యాక్టర్ స్టార్ట్ అయింది. మనం నిన్న చూస్తే లాస్ట్ మన జీటీ ముంబైలో డ్యూ ఫ్యాక్టర్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ మ్యాచ్ కూడా డ్యూ ఫ్యాక్టర్ ఉండబోతుంది. సో ఎవరైతే టాస్ గెలుస్తారో డెఫినెట్గా చేస్తారు. సో నెక్స్ట్ జీటీ టీం కూడా సేమ్ ఉండబోతుంది, సేమ్ అదే ఓల్డ్ టీం. సో నాకు తెలిసినంత వరకు సో ప్రిడిక్షన్ ఏ టీం అనుకుంటే ఇది కొంచెం టఫ్ కాల్. బికాజ్ సిఎస్కే మంచి ఫామ్లో ఉంది, జీటీ కూడా మంచి ఫామ్లో ఉంది. బట్ చెన్నైని ఓడించడం చాలా కష్టం. జీటీ చాలా మంచి టీం, డెఫినెట్గా ఇంకా టోర్నమెంట్లో చాలా ముందుకెళ్తుంది. కానీ చెన్నైని ఉంచడం చాలా కష్టం. ఇదే మ్యాచ్ ఒకవేళ గుజరాత్లో లేదంటే వేరే దగ్గర ఉంటే డెఫినెట్లీ నేను 50-50 చెప్పేవాని. బట్ చెన్నై కాబట్టి స్పిన్ అగైన్. సో ఎస్, జీటీ ఓడిపోతుంది. సో సిఎస్కే విన్ అవబోతుంది. సో మీ ప్రిడిక్షన్ ఏంటో చెప్పండి, సిఎస్కేనా జీటీనా? అండ్ ఒక టాప్ 4 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సచిన్ రవీంద్ర సూపర్గా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ నిజంగా ఈ షోడ్ ఈస్ ప్రామిస్. చాలా బ్రిలియంట్గా నీట్గా ఆడాడు. అది యాక్చువల్ బ్యాట్ లాగా మంచి షాట్, సీదా చేతిలోకి వెళ్ళిపోయింది క్యాచ్. సో రచిన్ అగైన్ చాలా బాగా ఆడబోతున్నాడు ఈ మ్యాచ్లో. అండ్ సిఎస్కే ఇంకోసారి చూసుకుంటే డైరెన్ మిచిల్ కూడా చాలా బాగా ఆడబోతున్నాడు ఈ మ్యాచ్లో. బికాజ్ స్పిన్ మనోడు చాలా బాగా ఆడతాడు. అండ్ రషీద్ ఖాన్ ఉన్నాడు జీటీలో, అండ్ సాయి సుదర్శన్ ఉన్నాడు. పోయినసారి సాయి సుదర్శన్ చాలా బాగా వేస్తాడు. సో చెన్నైలో ఇంకా బాగా టర్న్ అవుతుంది బాల్. సూపర్గా మ్యాచ్అప్ ఇది. అండ్ ఇంకపోతే గుజరాత్ టీంలో చూసుకుంటే గిల్ ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా స్టార్ట్ చేశాడు, అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో సిఎస్కే పైన ఇంకా చాలా బాగా ఆడతాడు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోపోతే వాచ్ అవుట్ ఫర్ సాయి సుదర్శన్. లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు, కానీ కొంచెం స్లో ఇన్నింగ్స్ ఆడాడు. కానీ సిఎస్కేలో బికాస్ మనోడు చెన్నై నుంచే అండ్ ఆ వికెట్ల పైన ఆడి బాగా అలవాటు ఉంటుంది. సో సాయి సుదర్శన్ చాలా బాగా ఆడబోతున్నాడు అనిపిస్తుంది. సో ఈ 4 ప్లేయర్స్ ఖచ్చితంగా బాగా ఆడతారు. సో నా ప్రిడిక్షన్, సిఎస్కే గోయింగ్ టు విన్. అజింక్య రహానే గోయింగ్ టు స్కోర్ 40+. బికాస్ మనోడు చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. జీటీ మంచి బౌలింగ్ అటాక్ అండ్ రహానే చాలా 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 బాగా ఆడతారని నాకు అనిపిస్తుంది. సో సిఎస్కే గోయింగ్ టు విన్, రహానే గోయింగ్ టు స్కోర్ 40+ రన్స్. అండ్ సాయి కిషోర్ మన ముంబైతో కూడా మ్యాచ్ మనోడే గెలిపించాడు ఆల్మోస్ట్. సో సాయి కిషోర్ కూడా 2 వికెట్స్ పైన తీస్తాడు. సో దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. సో మీకు ఇంకా వేరే ఏదైనా ప్రిడిక్షన్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ ఎవరైతే కరెక్ట్గా 3 ప్రిడిక్షన్ చేస్తాడో వాళ్ళకి వాల్యూ జోన్ నుంచి మంచి గిఫ్ట్ కూపన్ ఉంది. అండ్ ఇంకా చాలా 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 గిఫ్ట్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ గైస్. సో మ్యాచెస్ చూస్తూ ఉండండి, ఐపీఎల్ ఎంజాయ్ చేస్తుండండి, ప్రిడిక్ట్ చేస్తుండండి, అండ్ నా రివ్యూస్ని కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇలాగే ఐపీఎల్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు ఇంకా వేరే ప్రిడిక్షన్స్, వేరే రివ్యూస్ అండ్ మీరు ఏమని అనుకుంటారా సిఎస్కే అండ్ జీటీ మ్యాచ్ గురించి, యూ కెన్ ఆల్వేస్ కమెంట్ బిలో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Crunch TV. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ IPL Talks with Ash.